గట్టిగా కొట్టేది గట్టిగానే పాక్పై భారీ దాడికి సంకేతాలు వేగంగా పరిణామాలు ప్రపంచానికి తెలిసేలా దాడి అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్యం ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్ పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా రష్యా నుంచి ఇగ్లాయస్ క్షిపణులు కొనుగోలు పంజాబ్లో 2 పాక్ గూఢాచారుల అరెస్టు సరిహద్దులో 8 చోట్ల పాక్ కవ్వింపు బాగ్లిహార్ డ్యాం నుంచి నీటి నిలిపివేత పాకిస్తాన్లో మొదలైన యుద్ధ భయం యుద్ధం మొదలైతే బ్రిటన్కు పారిపోతానన్న ఆ దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్ 4 రోజులకే ఖాళీ కానున్న పాక్ శతాగ్ని గుండ్లు ఉక్రెయిన్కు విక్రయాల వల్లే పాక్ గొప్పలన్నీ తప్పులే PL-15 క్షిపణులపై ఆర్భాట ప్రచారం వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లేనని కానీ 300 కిలోమీటర్లు అంటూ డంబాలు కొట్టిందట ఈ పాకిస్తాన్ పరిస్థితే ఆగమాగం ఉంది త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు త్రిముఖ దాడులకు సిద్ధం బ్లూ ప్రింట్ రెడీ వారంలో కార్యాచరణ నిర్దిష్ట చర్యలు తీసుకోబోతా ఉన్నారట ఇంకా పాల్గామ్ ఉగ్రదాడి పాక్ చైనాల ఉమ్మడి కుట్ర బహుళజాతి కంపెనీలు చైనా నుంచి భారత్కు తరలిపోకుండా అడ్డుకునేందుకే దాడి యుద్ధం మొదలైతే భారత్కు కంపెనీలు పోవని యోచన పాక్ రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఆదిల్ రాజా సంచలన ఆరోపణ చైనా కూడా ఉన్నదట ఈ కుట్రలో